బ్రేకింగ్ న్యూస్. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని భామ్రాగఢ్ తాలూకా పరిధిలోని పలు ప్రధాన రహదారులు, ప్రభుత్వ భవనాల వద్ద మావోయిస్టులు వేసిన పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఆదివాసీల జంగల్ జమీన్ హక్కుల పరిరక్షణ, పలు స్థానిక సమస్యలపై నిరసనగా మావోయిస్టుల ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ ఈ పోస్టర్లను విడుదల చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 30 వరకు గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు, వ్యాపారులకు పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రవాణా, వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే మావోయిస్టుల బంద్ పిలుపు, పోస్టర్ల లభ్యంపై స్పందించిన గడ్చిరోలి పోలీసులు, C-60 కమాండో దళాలు తక్షణమే రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి దాడులకు తావు లేకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. భామ్రాగఢ్, ఏటపల్లి, అహేరి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ చర్యలు చేపట్టాయి. బంద్కు సంబంధించి ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి పూర్తి పోలీసుల నియంత్రణలోనే ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను మరింత కఠినతరం చేశారు. అయితే ఈ నెల 14న కూడా ఇలాంటి వార్నింగ్ ఏర్పడడం తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మరోసారి మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఎట్టపల్లి తాలూకాలో మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేయడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. గడ్చిరోలి, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ కొనసాగుతుండగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాలో మావోయిస్టుల పేరిట కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో ఈ కరపత్రాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అశోక్ కామ్రేడ్ పేరుతో విడుదలైన ఈ కరపత్రాల్లో ఇనుప ఖనిజ మైనింగ్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవ్వాలని పిలుపునిచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్త, పాత మైనింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేయాలని కూడా అందులో డిమాండ్ చేసినట్లు సమాచారం. గ్రామ సర్పంచ్లు, స్థానిక ప్రజలు మైనింగ్ కంపెనీలను వ్యతిరేకించాలని కరపత్రాల్లో పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఈ కరపత్రాల అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవలి కాలంలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిందని భద్రతా సంస్థలు చెబుతున్న తరుణంలో తాజా కరపత్రాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. దీంతో గడ్చిరోలి అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గడ్చిరోలి, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘాను మరింత పెంచిన భద్రతా బలగాలు సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్త నిఘా, సమాచార సేకరణను మరింత బలోపేతం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
గడ్చిరోలిలో వెలుగు చూసిన ఈ మావోయిస్టు కరపత్రాల నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కరపత్రాల మూలం, వాటి వెనుక ఉన్న వ్యక్తుల గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది.